హాయ్ అందరికీ, మీ వంటలక్క కిచెన్లో ఇవాళ పెద్దది నాటు పొయ్యూర పెసరపప్పు చేస్తున్నాను. సో టేస్టీ అండ్ ఇలా జీలకర్ర ఎల్లిగడ్డ ఒక దగ్గర దంచుకోండి. అలా దంచడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఒక పెద్ద 2 సైజ్ ఆనియన్ వేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. నాటుకి చాలా తక్కువ దొరకడము పెద్ద తోటకూర. ఎప్పుడైనా ఆకుకూరకి హాఫ్ కుక్కే చేయండి, ఉల్లిగడ్డ బాగుంటుంది. ఇలా కొద్దిగా కుక్క అయితే సరిపోతుంది ఉల్లిగడ్డ. ఎందుకంటే మొత్తం ఉడకొద్దు, సగం ఉడికితే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీంతో పాటు నేను మొత్తం పచ్చిమిర్చి వేస్తున్నాను. పిడికెడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. గ్రీన్ మిర్చి ఎక్కువ కారం ఉంటుంది, లైట్ గ్రీన్ అయితే తక్కువ కారం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, హాఫ్ ఫ్రై అయిపోయింది మనకు. ఇక్కడ ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి. నేను పసుపు వేసుకుంటా. పసుపు, ఇప్పుడు మనం ఆకుకూర వేసుకుందాం. ఆకుకూర ఎప్పుడైనా తేయంగానే మంచిగా క్లీన్ చేసేసి ఒక 10 నిమిషాలు కొద్దిగా ఉప్పు వేసి అలానే వదిలేసేయండి. ఏమున్నా క్రిములు ఇట్లా ఏమున్నా మన మందు ఇట్లా ఉన్నా వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో పెట్టేసేయండి ఆకుకూరని. తర్వాత మంచిగా వాష్ చేసి వండండి. ఏ కూరగాయలైనా ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద తోటకూర చాలా తక్కువ దొరకడము. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. తగినంత ఉప్పు, ఆకుకూరలలో ఉప్పు ఎక్కువ పట్టది, చూసి వేసుకోండి. అండ్ వచ్చేసి ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు మనం పప్పు వేద్దాం. ఇలా నీళ్ళు అస్సలు వేయకుండా పప్పు ఉడకబెట్టండి. నీళ్ళు వేయద్దు, ఉట్టి ఆవిరికే పప్పు ఉడకాలి చిన్న మంట మీద. ఇక్కడ పప్పు ఇలా చూసారా, ఇలా పప్పు వేసేసి వదిలేసేయండి. అండ్ ఎప్పుడైనా నీళ్ళు అస్సలు వేయకండి, నీళ్ళు వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఎలా ఉడుకుతుంది అనుకుంటుండొచ్చు. ఇలా ప్లేట్ పెట్టేసి ఇట్లా వాటర్ వేసి వదిలేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోతుంది పప్పు. మంచిగా ఈ నీళ్ళు ఇంకిన కొద్దీ పప్పు ఉడికిపోతుంది. నో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి నీళ్ళు చూసారా, పప్పు పల్లిపు ఎంత మంచిగా ఉడికింది. ఇట్లా నీళ్ళు అస్సలు వేయకూడదు. ఇంట్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆకుకూరలో ఇట్లా ఉడికిపోతుంది. మనం నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. సో నైస్. పొయ్యూర పప్పు రెడీ. ఎప్పుడైనా నీళ్ళు మూత మీద వేసి పెడితే ఇలా తొందరగా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
పప్పు